శాసనసభలో ఏ విధంగానైతే కాళేశ్వరానికి సంబంధించిన చర్చ జరగడం జరిగిందో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పైన సిబిఐకి నివేదిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. దానికి నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా దిశానిర్దేశం చేయడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ 2వ తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. సో ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా తీర్చిదిద్దబడిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును సిబిఐకి ఇవ్వడము అని అంటే మాత్రం ప్రాజెక్టును ఎండగొట్టడమే అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న నేపథ్యం ఉంది. సో గతంలో సిబిఐ అని అంటే సిబిఐని రానిచ్చేదే లేదు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి ఎందుకు మరి సిబిఐని తీసుకొస్తున్నారు అనేది కూడా ఆయన ప్రశ్నించిన నేపథ్యం ఉంది. సో ఇప్పటి వరకు సిబిఐని రాష్ట్రంలోకి ఎంటర్ కానివ్వకుండా ఇప్పుడు అంటే ఎవరి ఉద్దేశం కొద్దీ సిబిఐ అనేది వస్తుంది అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే ఇట్లాంటి కేసులకు కావచ్చు, భయపెడితే భయపడే ఎవరు కూడా లేరు అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అవాకులు చవాకులు పాల్పడడం జరుగుతుందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, విస్తృతంగా తీసుకెళ్లాలి కూడా అని చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి కేంద్రం ఆదేశాలతోటే రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా కూడా చేస్తుందని, రెండు కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కలిసి పనిచేస్తున్నాయి, కుట్రపూరితంగా చేస్తున్నాయని చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే కేంద్ర మంత్రులు బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి కూడా కాళేశ్వరంలో ప్రాజెక్టులో జరిగిన అవినీతి పైన సిబిఐకి నివేదించాలని చెప్తున్న నేపథ్యం ఉంది. అందులో అనగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా సిబిఐకి అప్పచెప్తారు అంటే వీళ్ళిద్దరు కూడా కలిసి పనిచేస్తున్నారు అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఒక రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టును ఎండగొట్టి మిగతా జలాలన్నిటి కూడా పక్క రాష్ట్రానికి కూడా దోచుకెళ్లే కుట్ర జరుగుతుందని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టును అది సంతోషించాల్సింది పోయి దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి మొత్తంగా ప్రాజెక్టునే ఎండగొట్టి దాన్ని ధ్వంసం చేసే ఒక వ్యూహ రచన జరుగుతుందని, సో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ చేస్తున్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉందో దాన్ని ఎండగట్టాలన్న ఉద్దేశం కొద్దీ బీఆర్ఎస్ శ్రేణులకు 2 రోజుల పాటు కూడా తమ నిరసన వ్యక్తం చేయాలి. ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు తీసేంత కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన తప్పుడు ఆరోపణలు చేస్తుందో దాన్ని ఎండగట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది.